పైగా రేపు బడ్జెట్ ప్రకటిస్తారు. ఆ. సో, దీని మీద కూడా ఏమన్నా గోల్డ్ ప్రభావం ఏమన్నా ఆధారపడి ఉంటుందా? నో, గోల్డ్, సిల్వర్ అండ్ కమాడిటీ ఒక అసెట్ అది. హ్మ్. బడ్జెట్ ఎప్పుడు లేదు, మోర్ ఆర్ లెస్ ఈక్విటీకి ఎక్కువ రిలవెన్స్ ఉంటుంది. ఈక్విటీకి. ఈక్విటీకి ఎక్కువ రిలవెన్స్ ఉంటుంది, లేదా టాక్సేషన్కి రిలవెన్స్ ఉంటుంది. హుహు. ఇండియాలో కన్జంప్షన్ మీద రిలవెన్స్ ఉంటుంది. హ్మ్. అందుకని ఒక మెటల్ సంబంధించిన ఉండదు. ఓహ్! బడ్జెట్ మీద. బడ్జెట్. హ్మ్. రెండోది ఈ కమాడిటీస్ వరల్డ్ వైడ్ అది. హుహు. అది వరల్డ్ వైడ్ న్యూస్ అనమాట అది. ఇండియన్ బడ్జెట్ అనేది మన కంట్రీ స్పెసిఫిక్. అందుకని బడ్జెట్ వల్ల ఈ గోల్డ్, సిల్వర్ ఎఫెక్ట్ అవుద్దని అనుకోను. హ్మ్. కాకపోతే వాళ్ళు ట్యాక్స్లు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ట్యాక్స్లు పెంచడం, తగ్గడం లాంటివి చేస్తుంటారు. బట్ ఇట్ మస్ట్ బి నెగ్లిజిబుల్ అదే అనమాట. కస్టమ్స్ తగ్గినప్పుడు ధరలు కూడా కొంచెం తగ్గుతాయి కదా! నెగ్లిజిబుల్ అది. హ్మ్. బట్ ఈ పాయింట్ ఆఫ్ టైం అంటే వరల్డ్ వైడ్గా ప్యానిక్గా జరుగుతున్నాయి కాబట్టి హుహు. రేటు మళ్ళీ కన్జర్వేటివ్గా అయిపోయిందనమాట. ఇప్పుడున్న రేట్తో నెక్స్ట్ ఏం జరగబోతుందంటే ఇంకొంచెం డ్రాప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇన్వెస్టర్లు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఒక 1 వీక్ 10 డేస్ వెయిట్ చేసేసి రేటు కనుక స్టేబుల్ అయితే అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.